1 CR లో వండర్ఫుల్ డూప్లెక్స్ హౌస్ మీకోసం తీసుకొచ్చానండి. మరి ప్రాపర్టీ ఇక్కడ అనుకుంటున్నారా? దమ్మాయిగూడ అండి. దమ్మాయిగూడలో వాయుశక్తి నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 5th బిట్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 100 square yardsలో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. 18x50 డైమెన్షన్స్ అండి. చాలా మంచి కాలనీలో ఉంది. ఒకసారి కాలనీ కూడా చూడండి మీరు. ఈ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ 1 CR చెప్తున్నారు అనమాట. దీనికి 80% లోన్ కూడా వస్తుంది. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. లోపలికి ఎంటడానికి 9 feet గేట్ తీసుకున్నారండి. మంచిగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నా ఫస్ట్ ఎంటర్గానే బోర్ ఉంది, పక్కకు సంప్ ఉందన్నమాట. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ కూడా స్పేషియస్గా ఉందండి. మంచి ఫాల్స్ని తీసుకున్నారు. ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా 1.5 feet గల్లీ కూడా తీసుకున్నారండి. లోపలికి ఎంటర్గానే ఫస్ట్ హాల్ వస్తుందండి. హాల్లో కూడా మంచి ఫాల్స్ని తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే మంచిగా టీవీ యూనిట్గా అనిపిస్తుంది. పైకి వెళ్ళడానికి మంచి స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకే కిచెన్ చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. స్ట్రేట్కి వెళ్ళగానే గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్, అదేవిధంగా విండోస్ కూడా మంచి UPVC విండోస్ తీసుకున్నారు అనమాట. అదేవిధంగా వాస్తు ప్రకారం మనకి ఇక్కడ డోర్ కూడా నార్త్ సైడ్ డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి పైకి వెళ్దామండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూస్తున్నారు కదా, 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. మనకు రైలింగ్ వచ్చేసి స్టెఫన్ గ్లాస్ స్టీల్ రాడ్ అయితే తీసుకున్నారు అనమాట. పైకి వెళ్ళిపోదాం. పైకి ఎంటర్గానే లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా అన్నమాట. ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనకు విండో తీసుకున్నారు. వాస్తు ప్రకారం డోర్ తీసుకున్నారు. ఒక పూజ గది తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో తక్కువ బడ్జెట్కి అయితే రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, కింద వచ్చేసి మంచి టైల్స్, నెంబర్ ఆఫ్ విండోస్, వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. అటాచ్డ్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. 100 square yardsలో అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. ఇక ప్రాపర్టీ వచ్చేసి వాయుశక్తి నగర్ దమ్మాయిగూడలో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. దీనికి మంచి బాల్కనీ ఉందండి, అది కూడా చూపిస్తాను. ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ కూడా ఉంటుందండి. మంచి కాలనీలో ఉంది. చూస్తున్నాం కదా, కాలనీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 5th బిట్ అనమాట. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, ప్రైస్ డీటెయిల్ కూడా తెలుసుకోలేదండి. ఇది 1500 SFT అయితే రావడం జరుగుతుంది అనమాట. పైన టెర్రస్ కూడా ఉంది, కాకపోతే వర్షం పడడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1 CR 5 lakhs చెప్తున్నారండి. బట్ ఇది ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్ అండి. దీని ఫుల్ వీడియో కోసం మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ వీడియో కూడా వస్తుంది. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ చూడాలంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.